హాయ్ ఫ్రెండ్స్, హలో. ఇలా చూడండి, ఈరోజు మనం ఇచ్చే యాడ్లో తేజ మీడియాలు అండి. ఇవి ఈ లాట్ వచ్చరికి 8,500 వేసారు కింట, అంతే 85 రూపాయలు చేసి వేసారండి. ఇవి అయితే క్వాలిటీల పరంగా చూడండి, తెలుసుకోండి. లాస్ట్ దా చూడండి. ఇవి చూడండి, ఇవి వచ్చరికి 8,000 అంతే. కేజీ 80 తేజ మీడియాలు చూడండి. ఇవన్నీ మీడియాలు ఎన్నో కొన్ని రకాలు 8,000 వేసారు, కొన్ని రకాలు 85 రూపాయలు వేసారు అనమాట. ఈరోజు డేట్ వచ్చరికి ఏప్రిల్ 21, 2025 అనగా సోమవారం అండి. మనం ఇచ్చాడు చూడండి. ఇవి కూడా చూస్తున్నారు కదా, క్వాలిటీ ఎలా ఉంది చూడండి. 80 రూపీస్ తేజ మీడియం. కొత్త తెలపడం ఉందండి. నైట్గా దుమ్ము ఉంది ఎక్కువ, ఆ కళ్ళంలో వేసిన దుమ్ము అన్నీ క్లీన్ చేసుకోవాలి. ఇలా చూడండి, ఉచ్చరికి ఈ లాటు 85 రూపాయలు, 85 రూపీస్ అనమాట. 8,500 అనమాట తేజ మీడియాలు. ఫ్రెండ్స్, లాస్ట్ చూడండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. అన్ని రకాల మిర్చి అప్లోడ్ చేస్తున్నాను వీలైతే మన ఛానల్కి. చూడండి, ఇవాళ దిగుమతులు కూడా బాగానే వచ్చాయి. అదిగా కొట్టులో స్టాకులు కూడా బాగా ఉన్నాయి. ఏదేమైనా 3 లక్షల వరకు ఉంటాయి మనం మిర్చి అట్లా ఈరోజు. అలాగే ఇవి చూడండి, ఉచ్చరికి అయితే బుల్లెట్లు బెస్ట్ అండి. క్వాలిటీ బాగుంది. 12,000 వేశారు అంతే. 120 రూపాయలు వేశారు కేజీ. రైతు అయితే అబ్బో ఈ రేటు నేను అమ్మనయ్యో ఇంకా పెంచిపోవాలంటున్నాడు. అన్న మార్కెట్లో ఇంతకు మించి రేటు లేదు. కొంతమంది అంటారు, అన్న ఆర్డర్లు వచ్చేయాలి రాదా అని చాలామంది అంటారు. ఎందుకన్నా ఆర్డర్ రాదా? ఆర్డర్ లేకుండా రోజుకి ఎంత సేల్స్ అవుతుంది? సరుకు వచ్చి ఇదే రేట్లో కొంటున్నారు. కాకపోతే ఇలాగా ఓకేనా. 12,000 ఇవి బుల్లెట్. ఇవి చూడండి, ఉచ్చరికి అయితే 26 బెస్ట్లు అండి. 10,300 నుంచి 10,500 జరిగినాయి అంతే. 103 రూపాయల కేజీ, 105 రూపాయల దాకా జరిగినాయి ఈ క్వాలిటీలు అయితే మాత్రం. చూస్తున్నారు కదా అలాగా. ఇవన్నీ రకాలు అప్లోడ్ చేస్తున్నాను. 26 అంటారు వీటిని. ఇందులో రోమ్ 26 కాదు ఇవి. సో 26 ఇవి. ఆ రోమ్ 26 అంటే వేరేలాగా ఉంటుందండి. ఇలాగ ఈ విధంగా డైలీగా అప్లోడ్ చేస్తున్నందుకు లైక్ చేసి సపోర్ట్ చేయండి అన్న. చాలామంది అయితే నెంబర్లు ఇవ్వడం అనాసరం అయిపోతుంది మీకైతే. అన్న నెంబర్లు ఇస్తే ఇవి చూడండి, వచ్చే 2043 బెస్ట్లు అండి. 100 రూపాయలు కడుతున్నారు అంతే. 10,000 కింట ఓకేనా. కేజీ వచ్చే 100. కాకపోతే రైతు అమ్మనేసాడు. ఏమన్నా నేను ఈ రేటుకి ఎత్తే ఇవ్వను, 11,000కి ఇస్తాను అంతే. కొట్టోలే ఒప్పుకోలేదు, రైతు కాదులే. అలాగా ఈ క్వాలిటీ వచ్చి 10,000 కొడుతున్నారండి. కనీసం 11,000కి వేయమన్నా లేదు, అంతవరకు మాకు ఆర్డర్ లేవంటున్నారు. ఇది చూడండి, వచ్చరికి డబ్బీ బ్యాడ్కి ఇవి వచ్చరికి అయితే మాత్రం ఇవి కూడా 15,000 అడిగారు అంతే. 150 కేజీ, 150 రూపీస్. ఇది కూడా కొట్టాయనైతే ఆ రేట్కి ఇవ్వమయ్యా మేము, 18,000 తెస్తామన్నారు డబ్బీ బ్యాడ్కి. అయితే వీటిలోన ఘాటు ఉంటే సేల్స్ అవ్వదండి. ఘాటు ఉండకపోతే సేల్స్ అవుద్దంట. కారం ఉండకూడదంట. అప్పుడు థాయిలాండ్ ఆ దేశాలకు పోయిద్దంట ఆ క్వాలిటీ రకం అయితే మాత్రం. ఇలా ఇవి చూడండి, వచ్చరికి తేజ మీడియాలండి. ఈ వచ్చరికి IBM పురుగుల మందులు కొట్టారండి వీటికి. ఈ వచ్చరికి 8,000 వేశారు ఈ క్వాలిటీలో. ఆ పక్కన ఉండేది 7,500 వేశారనమాట. అన్న ఏందన్న ఇవి వెలగొన్నాయి, రేట్ ఏందన్నంటే IBM పురుగుల మందులు కొట్టారమ్మా, అందుకే ఆ రేట్లు వేస్తారు. ఇవి మిగతావంతా పురుగుల మందులు కొట్టలు ఇవి కొట్టారు, అందుకే ఇలా వచ్చాను అంటున్నారండి వాళ్ళు. మరి మీరు రైతులు అర్థం చేసుకుంటారని చెప్పి ఇంత వివరంగా చెప్తున్నాను. తెలుసుకొని లైక్ చేయండి అన్న మర్చిపోకుండా. తేజాలు ఇవి ఓకేనా. ఇది చూడండి, వచ్చే తేజ డీలక్స్ 12,700 కింట అంతే. కేజీ 127 రూపాయలు చేసి బేర జరిగింది అంతే. ఇవి చూసినట్లు ఇదే టాపు. అయితే వాళ్ళని అడిగితే డీలర్ సుపీరియర్ ఉంటే 13,000 వేస్తామన్నారు ఆ ఎక్స్పోర్ట్ వాళ్ళు అడిగితే. ఇక్కడైతే 12,700 వేసి 120 రూపాయలు చేసి 127. ఇలాగ ఈరోజు జరిగింది మార్కెట్ యార్డ్లో. ఇంకా 29 రూపాయల దాకా వేసారన్న. 30 రూపాయలు అయితే ఎక్కడ వెళ్ళదని చాలామంది అన్నారు. వాళ్ళని అడిగితే క్వాలిటీ ఉంది తెస్తామన్నారు. ఇవి చూడండి, కర్నూలు డీడీ అండి. ఇవైతే 7,000 నుంచి 8,000 అడుగుతున్నారు అంతే. కేజీ 70 నుంచి 80 రూపాయలు అడిగితే రైతుల తరపున అయితే కొట్టు వాళ్ళు నో సేల్స్ ఇవ్వనని ఇస్తారనమాట. ఆ రేట్లకైతే ఇవ్వము, 9,000 వేసుకోమంటే లేదు మాకు అంత ఆర్డర్ లేవన్నారు. ఇవైతే చూడండి, కర్నూలు డీడీ ఓకేనా. 7,000 నుంచి 8,000 మధ్యలో అడిగారు. ఇవి చూడండి, 34 బెస్ట్లు 11,500 వేశారు కింట అంతే. కేజీ 115 రూపాయలండి. 34 బెస్ట్లు. ఈ కాయలు అయితే వేరే ఆయనకు 3 బస్తాలు అడిగారని, అన్న 3 బస్తాలు కావాలి అంతే. మేమైతే ఆ రేటుకి అయితే ఇవ్వమమ్మా, మామూలుగా అయితే విడిగా ఇవ్వము, రైతు ఒప్పుకోడు. ఒకవేళ ఇస్తే ఆ రేటుకి ఇవ్వము. ఒక 5 రూపాయలు ఇచ్చి అడిగారు వాళ్ళు. సరేనండి అని రైతుని అడిగితే ఆయన ఏమో వద్దనేసారు. ఆ రేటు అయితే నాకు వద్దు అనేసారు. కావాలన్నీ ఆయన ఇచ్చిన కొట్లు వద్దంటారు, ఎత్తోని కొట్లు కావాలంటారు. ఇవి చూడండి, నెంబర్ 5 మీడియాలండి. మీడియం బెస్ట్ 10,500 వేశారు అంతే. 105 రూపాయలు కేజీ, 105 రూపాయ. ఇవి నెంబర్ 5 మీడియం బెస్ట్లు. అయితే మనకి కావాలని కొట్లోన వాళ్ళు ఇద్దామని కొట్లోన మన వాళ్ళేమో మీరు అడిగిన వాళ్ళేమో వద్దనేస్తారు. ఏం చేస్తాము,
మార్కెట్లో దొరికిన కాడికి వేసుకోవడం పోయి చాలామంది కొనుక్కుంటున్నారు కూడా మంచి మంచి రేట్లకి. ఇవి చూడండి 63 డీలక్స్ 9,800 అంతే. కేజీ వచ్చరికి అయితే 98 రూపాయలు చేసి బేరం జరిగింది ఇవాళైతే మాత్రం. ఓకేనా, ఆల్రెడీ ఈ వీడియో పెట్టాను అనుకోండి, కథ మరి ఒకసారి చూసి తెలుసుకుంటారని చెప్పి మీకు అప్లోడ్ చేస్తున్నాను అన్న. లైక్ మాత్రం చేయండి అన్న, చూసిన వారు చాలామంది చూస్తాను, లైక్ చేయట్లా. సరే మీ ఇష్టము. ఓకే, ఇవి చూడండి వచ్చరికి అయితే 34 తాలు పటిక అంటారు, తాలు 3,500 వేసారు ఇవి వచ్చరికి అయితే. అంతే 35 రూపీస్ కేజీ, 35 రూపాయలు కేజీ. చూడండి 30 పటిక తాలు అన్న. మరి వీళ్ళన్న దీనిగా రైతుల కోసం వీడియోస్ చేస్తామన్నా, లైక్ మాత్రం చేయడం మర్చిపోకుండా. చాలామంది చూస్తున్నారు కానీ మరి లైక్ చేయాలి, సపోర్ట్ చేయాలి. చూస్తున్నారు కదా. అయితే ఎల్లో గోల్డ్ చూశాను కానీ వీడియో తీయలేదండి. అవి కూడా ఒక దగ్గర తాలు 10,000 15,000 వేశారు, ఎరుపులు అయితే 17-18,000 దాకా వేశారండి ఎల్లో గోల్డ్. వాటి గురించి మీకు పెట్టలేదు. 30 పళ్ళు గురించి పెట్టాను, తెలుసుకోండి. ఇవి సూపర్ 10 బెస్ట్లో అండి. 2 లాట్లు ఇవి, ఒక లాట్ 105 వేశారు, ఒక లాట్ 110 వేశారండి. వీటిలో కొంచెం డిఫరెన్స్ ఉంది. మరి మీకు సెల్లో క్లారిటీ రాదేమో కానీ ఒకటి నైట్గా నల్ల గీత వచ్చింది, అది 105 వేశారు. నల్ల గీత రాంది 110 వేశారు. 10,000 तो 105 రూపాయ 110 రూపాయ సూపర్ 10 బెస్ట్ క్వాలిటీ. ఓకేనా. ఈ క్వాలిటీ కూడా వేరే ఆయన అడిగితే 115 రూపాయలు తెస్తానని అన్నారు ఆయన. అవతలైన వద్దనేసాడు ఆ రేటుకి. ఓకేనా. ఏదేమైనా మిర్చి ధరలు బాగానే అమ్మకాలు జరుగుతున్నాయి, చూస్తున్నారు కదా. కొనుగోలు బాగానే జరుగుతుంది మన మార్కెట్ యార్డ్లో. కాకపోతే ఎవరికి ఏ నోటికి ఏ కూడు వెళ్ళాలో అది వెళ్ళాలన్నట్టుగా అలా ఉండిద్ది అనమాట మార్కెట్ యార్డ్లో. చూడండి డైలీ ఇలాగే ఉండిద్ది అడవిడి మార్కెట్ యార్డ్లో మాత్రం. ఏదేమైనా కానీ అన్న, నేనైతే అన్ని బేరాలు జరిగినాకే వీడియో తీసి యార్డ్ మొత్తం తిరిగి వీడియో తీసి కనుక్కొని 9 తర్వాత అప్లోడ్ చేస్తున్నాను అన్న. బేరాలు జరగకముందు ఏమీ నేను అప్లోడ్ చేయట్లేదు. కాకపోతే రెండోసారి ఏంటంటే మచ్చులైనా కూడా కొనుక్కొని మారుతాయి రేట్లు, క్వాలిటీలు ఏమి తేడా ఉంటే అది కూడా తెలుసుకొని మధ్యాహ్నం కూడా మీకు వీడియో అప్లోడ్ చేస్తున్నాను. అది కూడా తెలుసుకోకుండా అర్థం చేసుకొని ఏదేదో మాట్లాడితే ఎవరేం చేయలేము. ఒక్కొక్క ఆయన అంటారు, బాబు నువ్వు రేట్లు పెరిగిందాక వీడియోలు చేయకిరా అంటారు. అని నేను చేయడం అనేది రేట్లు పెరుగుతాయా చెప్పండి, ఎవరు చెప్పారు? దేనికన్నా ఒక్కొక్క ఆయన నెంబర్ వేయడం అనవసరం అండి. నెంబర్ ఇస్తే పొద్దుగూకులు ఫోన్ చేసి రేట్లు ఎట్లా ఉన్నాయి అంటారు. మీరు వీడియో చేస్తున్నాను కదా చూస్తే